లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరసేవాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది. చాలామంది స్తంభన అనుకుంటున్నారు, కానీ కుజ స్తంభన కాదు. అది కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 21వ తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ 6వ తేదీ 6, 7 తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు. అదే నీచపడి వక్రిస్తాడు. వక్రించి జనవరి 22వ తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు. అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం. దీన్ని బట్టి ఏమంటారంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు. కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాన్ని స్తంభన కింద తీసుకోవాలి. స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు. బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి. స్తంభించినా, వక్రించినా, నీచబడ్డా, అంటే ఒకవైపు నీచబడున్నాడు, వక్రించున్నాడు. ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసులను చూస్తుంది, ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి. ఎటువంటి మంచి జరగనుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీనం వారికి కూడా కొంత స్ట్రెస్ మంచి కూడా ఉంటుంది, రెండు ఉంటుంది. ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడైతే కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడో ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఉంటూ అనుకోని అనూహ్యంగా కొన్ని మంచి కూడా జరుగుతాయి. రాజకీయము, ఫ్రెండ్స్, క్రియేటివ్ రిలేటెడ్, ప్రేమ వ్యవహారాల విషయంలో గుర్తుపెట్టుకోండి. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లా అవుతుంది అని, కానీ పాజిటివ్ ఫలితాలు జరుగుతాయి. మరి జాగ్రత్తలు ఏమిటి? 12వ స్థానం మీద శని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి ఖర్చులు విపరీతంగా పెరగడం, అనుకోని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి రావడం, ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కొంత స్ట్రెస్ అవ్వడం, విదేశాలకు ఆలోచనగా వెళ్ళడం వల్ల లేకపోతే వెళ్ళాల్సిన పరిస్థితి రావడం వల్ల కూడా కొంత స్ట్రెస్ అవ్వడం, విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా కొంతవరకు కొన్ని అంటే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని ఎదుర్కోవడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు దగ్గరలో ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి. ఆంజనేయ స్వామి ఆలయం కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇట్లాంటి వాటి దగ్గర. మరి మంచి అనేటువంటిది కూడా చెప్పుకున్నాం. అదేమిటి అంటే రాజకీయంగా, ఫ్రెండ్స్ మూలంగా షేర్ మార్కెట్, లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్స్ వల్ల కూడా కొంతవరకు కలిసి రావడము. ఎందుకంటే ఇక్కడ మనకి అష్టమంలో రవి నీచభంగ రాజయోగం, పంచమంలో ఉండే గ్రహం నీచభంగ రాజయోగాన్ని ఇస్తుంది. పంచమంలో ఉండే కుజుడు నీచభంగ రాజయోగాన్ని పొందుతూ ఇక్కడ రవి పర్టికులర్గా అష్టమంలో ఉంటూ నీచభంగ రాజయోగం పొందాడు. నాట్ ఓన్లీ ఒక్క నీచభంగమే కాకుండా విపరీత రాజయోగంతో కూడిన నీచభంగ రాజయోగం జరిగింది ఇక్కడ. ఎందుకంటే 6వ అధిపతి 8లో ఉంటే విపరీత రాజయోగం, దాని మీద నీచబడ్డ గ్రహం దృష్టి ఉంటే నీచభంగ రాజయోగం. కాబట్టి 2 యోగాలు ఒకేసారి జరిగాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ రవి సహజంగానే కాస్త తండ్రి కారకుడు ఉన్నందుకు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త పడాలి. బికాజ్ ఆఫ్ 9th లార్డ్ నీచ పొందుతూ సహజ కారకుడు అంటారు మనకి చక్రంలో. అంటే భావానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి, గ్రహాలకు కొన్ని కారకత్వాలు ఉంటాయి. అలాగే ఈ రవికి తండ్రి యొక్క కారకత్వం వస్తూ అష్టమంలో ఉన్నందుకు వారికి ఏదైనా గతంలో చూడండి, కొంతమందికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇటువంటి విషయాల్లో ఏదైనా ఉన్నట్లయితే ముందుగా చూసుకోవాలి.
బట్ ఈ 6వ అధిపతి 8లో ఉండడము, దాని మీద కుజుడు దృష్టి ఉండడం మాత్రం ఆకస్మికంగా మీరు ఊహించినటువంటి రీతుల్లో కొన్ని సంఘటనలు జరిగి మీకు కొంత ఆశ్చర్యకరమైనటువంటి సిచ్యువేషన్స్కి గురి చేస్తూ ఉంటుంది. అయితే ఇందులో లాభం ఉంటుందా ఉండదా అంటే కొంతవరకు లాభం కూడా ఉంటుంది, డోంట్ వరీ. అయితే మీరు గోవులకి ప్రత్యేకంగా మీరు ఏం చేస్తారంటే బెల్లము, క్యారెట్లు, గ్రాసము, అదేవిధంగా గోధుమ రవ్వ వీటిని తినిపిస్తూ ఉండండి. అలాగే దీంతోపాటు నవగ్రహాల్లో కూడా శని, కుజ, రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే స్కందుడి యొక్క ఆలయాలు, క్షేత్రాలు ఉంటాయి, మోపిదేవి ఇట్లాంటివి, అట్లాగా స్కంద ఆలయాలకి, కోనార్క్ అంటే రవికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళినట్లయితే ఏదైతే నీచభంగ రాజయోగము, విపరీత రాజయోగం ఏర్పడిందో గోచారంలో, ఆ ఏర్పడినటువంటి యోగము ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది మీ పర్సనల్ చార్ట్ రీత్యా మరి గోచార పరంగా ఉండేటువంటి గ్రహాలు మనకి పర్సనల్ చార్ట్ మీద ప్రభావంతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాయి కూడా. ఈ యొక్క కుజుడు నీచ స్థానంలో ఉంటూ శనిని చూస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఈ కుజుడు మారకముందే మిథునంలో ఎప్పుడైతే మనకి క్రాస్ అయ్యాడో అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ మాసం ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎట్లాగా కొంతమంది రాజకీయ నాయకులు మార్పులు, రిజైన్ చేయడం, లేకపోతే వ్యతిరేకత రావడం వల్ల మార్పులు రావడం, లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి రావడం గవర్నమెంట్స్ మీద, ఇట్లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ కుజుడు శనిని చూస్తూ, కుజుడు రవిని చూస్తుండడం వల్ల. అలాగే మరొకటి ఏంటంటే సహజంగానే క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉందో కుజుడికి వచ్చింది కాబట్టి సర్వసాధారణంగానే మనం చూస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ నుంచి రాహు ఎప్పుడైతే మనకి మీన రాశిలోకి ఎంటర్ అయ్యాడు, ఫస్ట్ దుబాయ్ దేశంలో, బయట దేశాల్లో వచ్చింది విపరీతమైన వర్షం. అంటే ఏమిటి, జలరాశుల్లో ఒక రాహు ఆల్రెడీ ఉన్నప్పుడు మరలా ఇంకొక జలరాశిలోకి కుజుడు ఎంటర్ అయినప్పుడు తీవ్రతలు పెరుగుతాయి. కాబట్టి కాస్త జల ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వరుణ సంబంధించినటువంటి అంటే వరుణదేవుణ్ణి ప్రార్థించుకోవాలి. ఓం వరుణదేవాయ నమః అనుకుంటే కూడా చాలా మంచిది. అలాగే సర్వసాధారణంగా ఏంటంటే ఇలా కుజుడు ఎప్పుడైతే నీచబడ్డ రవిని చూస్తాడో ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంటుందంటే ఒక ప్లేస్లోనేమో విపరీతంగా మీకు ల్యాండ్ రేట్ విపరీతంగా పడిపోయినట్టు అవుతాయి. కొన్ని ప్లేసెస్లో అసలు ఈ బాబా ఇంత ల్యాండ్ రేట్, ఇంత రేట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటారు. ఎందుకంటే భూతత్వ రాశుల్లో వెళ్ళి కేతు ఉన్నాడు అక్కడ. ఎప్పుడైతే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడో కొన్ని ప్లేసెస్లో స్ట్రక్ అవుద్ది. మనం లాస్ట్ టైం రాహుకేతువులు మారినప్పుడు చెప్పుకున్నాం, భూములు కొంచెం స్టాగ్నెంట్గా ఆగుతాయి, స్టెబిల్డ్ అవుతాయి, జల సంబంధించినవి ఇబ్బందులు వస్తాయని. అలాగే ఏంటంటే ఇప్పుడు భూతత్వ రాశుల్లో ఇంకా కేతువు మనకి నెక్స్ట్ ఇయర్ 2025 మే 30 వరకు ఉంటాడు. కాబట్టి కొన్ని ప్లేసెస్లో భూములు అలాగే స్ట్రక్ అయినట్టుగా ఉండి, ఎప్పుడైతే రవి మనకి ఈ తులారాశిలో సంచరిస్తుంటాడో ఆ సమయంలో ఏమవుతుందంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా భూములు పెరగడం, ఒకవైపు అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గడం, ఈ ఫ్లక్చువేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఒక దేశం మీద ఇంకో దేశం అనుకోకుండా మెరుపుదాడులు చేయడం, అది కొన్ని మనకు చూడండి యుద్ధ సంబంధించినటువంటి కొన్ని బంకర్స్ అవి ఉంటాయి, వాటి మీద సడన్గా దాడి చేయడం కానీ, లేకపోతే సరిహద్దుల్లో కొన్ని వాళ్ళు మీరుతుంటారు. అంటే ఏవైతే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారో ఆ రూల్స్ని మీరడం, ఇట్లాంటివన్నీ కూడా కుజుడు పోలీస్కి, మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వీళ్ళందరికీ కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటి సంఘటనలు ఎక్కువగా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మరియు దీంతో పాటు ఏంటంటే మెరుపులతో కూడినటువంటి విపరీతమైన మెరుపులతో కూడిన వర్షాలు, ఎందుకంటే కుజుడు ఈ మెరుపులకు కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటివి రావడము. అదేవిధంగా ఇంకొంతమంది అంటున్నారు ఏదో ఉలక వస్తుందండి ఈ మధ్యకాలంలో. ఏ ఉలకలు రావు, దగ్గరకు వచ్చి దూరం వెళ్ళిపోతాయి. ఎందుకంటే అటువంటి ఏవి కూడా వచ్చి భూమిని తాకేటువంటి సమయం జరగట్లేదు. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఏమంటే అక్టోబర్ మాసంలో ఏదో ఉలక ఉందంట కదా, కుజుడు 21వ తేదీ నుంచి నీచ పొందుతున్నాడంట కదా. అంటే అటువంటివి ఏమీ జరగవు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి ఉలకలు ఏమొచ్చి భూమి మీద తాకవు, దగ్గర దాకా వచ్చి తిరిగిపోవడం కూడా జరుగుతుంది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఈ కొంచెం ఈ ప్రకృతి వైపరీత్యాలు మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీ అందరూ కూడా ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండదు. అటువంటి వారు ఏం చేయాలంటే కుజ, శని, రాహు, కేతు, రవి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించండి. ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆలయాలకు కానీ వెళ్ళండి, అన్ని విధాలు బాగుంటుంది.